నా పేరు ఇందుర్తి మారుతిరావు అండి. నేను 1983 నుంచి ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. అప్పటి నా వయసు 25-26 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి నుంచి శ్రీ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు పార్టీలో చేరటం, పార్టీలో క్రియాశీలకంగా కాకపోయినా అప్పటి నుంచి ఒక అభిమానిగా పనిచేస్తూ ఉన్నాను. గత 25 సంవత్సరాల నుంచి నేను ఈ హౌసింగ్ బోర్డు 19వ డివిజన్ హౌసింగ్ బోర్డులో ముఖ్య నాయకులుగా ఉంటూ ఒక 20 సంవత్సరాల నుంచి ఈ డివిజన్కి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతున్నది. అది నేను 20 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో అధ్యక్షుడిగా ఉండటం కూడా ఒక రకంగా నాకు చాలా గొప్ప విషయమని నేను భావిస్తున్నాను. నా యొక్క జీవిత విధానంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకుల్ని తీసుకోవటంలో ఎంత నిబద్ధత ప్రవర్తించుద్దో చేరిన నాయకులు కూడా అంతే నిబద్ధతగా పనిచేయడానికి ముందే ఉంటారు. అలానే ఈ పార్టీ నిర్మాణం జరిగినది. ఆ నిర్మాణంలోనే పార్టీ యొక్క క్రమశిక్షణ అనేది ఎక్కువగా దాన్ని ప్రామాణికంగా తీసుకొని నిర్ణయించడం జరగడం వల్ల పార్టీ బేసు ఎప్పుడు కూడా డౌన్ఫాల్ కాకుండా, ఒకవేళ సంఖ్యాబలంగా ఎమ్మెల్యేలు మాకు లేకపోయినా కూడా ప్రజాబలం అయితే ఉన్నదని మేము గట్టిగా విశ్వసించగలం. ఎందుకంటే మేము నిత్యము ప్రజల్లో ఒకరోజు కాకపోతే ఇంకో రోజు అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కూడా ప్రజలకి ఏమీ లేని వాడికి ఏదో ఒకటి చేయాలని, న్యాయం చేయాలనే సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. కాబట్టి మా పార్టీ అంటే మా ప్రజలకి అంత గౌరవం మర్యాద ఉన్నది. మా నాయకులు సరే కొంతమంది వెళ్ళారు వచ్చారు అనేది జనరల్ అంతకుముందు లేదు, కానీ ఈ మధ్య కొద్దిగా ఎక్కువ కాలం జరుగుతున్నది. ఆకర్షణ వికర్షణ అనేది సహజంగా ఉండేదే. ఎంత ఆకర్షించినా కూడా కదలని నాయకులు కూడా చాలా శాతం ఇక్కడ ఉండవు. దాని గురించి ఏమీ వరీ లేదు. ఇప్పుడు కాదు, ఇంకా 100 ఏళ్ళైనా ఈ పార్టీకి ఏమీ ఇబ్బంది ఉండదని నేను మనసా వాచా నమ్ముకుంటున్నాను సార్. ఇప్పుడు మరి మీరు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్? సమస్యలు అంటే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కల్చర్కి ఇప్పటికి చాలా భిన్నంగా ఉందండి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉండే ఒత్తిళ్ళు వేరు, అది చూశాను. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వచ్చిన వైసీపీ కొత్త పార్టీ యొక్క ఒత్తిళ్ళు గమనించారు. ఎందుకో కానీ వీళ్ళ నేచర్ మరీ ఎట్లా ఉంటుందంటే, మేము తప్ప ఇంకోళ్ళు ఉండకూడదు, మేమే రాజ్యం మాదే రాజ్యం అన్నట్టుగా ఎదుటి మనిషిని కించపరచటం, అవమానపరచటం, దోచుకోవటం అనేది బాగా నేర్చుకున్నారు సార్. అంతకుముందు లేదు ఈ కేడర్లో. ఈ కొత్తగా వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ యొక్క విధానంలో పనిచేసే వాళ్ళు మటుకు చాలా అసభ్యకరంగాను భాషించటం, మనుషుల్ని అగౌరవపరచటం, వీలైతే దోచుకోవడం, అవకాశం ఉన్నంతవరకు దోచుకోవడం అనేది వాళ్ళ యొక్క మెయిన్ 3 ప్రమాణికలతో వాళ్ళు నడిచారు. అందువల్ల ప్రజల దగ్గర మన్నను పొందలేకపోయారు. కొన్ని కార్యక్రమాల్లో ముందుకెళ్ళి ప్రజలకి మమేకంగా అవుదామనే ఆలోచన ఎంత ఉన్నా వాళ్ళు నడిచే నడవడి, వాళ్ళ నాయకత్వం యొక్క నడవడి వలన ప్రజల్లో ఒక రకమైన విద్వేషాన్ని ప్రజల్లోనే వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళే క్రియేట్ చేసి ప్రజల్లో వాళ్ళ మీద వాళ్ళ ద్వేషాన్ని పెంచుకునేటట్టు చేసుకున్నారు. అది సార్ ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేసి? మేము ప్రచారంలో పాల్గొన్నప్పుడు సూపర్ 6 అనే పథకాలు కానీ, బాదుడే పథకాలు కానీ, ఇట్లాంటి విషయాలు మేము చాలా వరకు 1 సంవత్సరం పాటు బాగా నిర్వహించామండి. మా సూపర్ 6 పథకాల్లో కూడా మేము అంతకుముందు ఇచ్చిన పథకాలకి ఈ పథకాలకి బేరీజ్ వేసుకొని దీంట్లో కొంత న్యాయం ఉన్నది, నిబద్ధత ఉన్నది, పర్వాలేదు, వీళ్ళు ఇచ్చే పథకాలు పెద్ద అంత ఇబ్బందికరంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఇబ్బందికరంగా ఏమి లేవు, ఇవ్వగలరు అనే ధీమాని మేము పదే ఇంటింటికి తిరిగి 1కి 4 సార్లు తిరిగి వాళ్ళని మేము ప్రబోధించడం, వాళ్ళకి విన్నవించడం వల్ల మా మీద విశ్వాసం పెంచుకొని మా ప్రచారంలోనే మాకు అర్థమైంది సార్. నేను ఒక కార్పొరేటర్గా పదవి పోటీ చేసినప్పుడు, నేను ప్రచారం ఉన్నప్పుడు ప్రజలు తీసుకున్న విధానము, తర్వాత జనరల్ ఎలక్షన్కి వచ్చేకల్లా ప్రజలు తీసుకున్న విధానానికి చాలా వ్యత్యాసం కనపడింది. మేము అప్పుడే అనుకున్నాం, ఖచ్చితంగా మా గెలుపు సునాయాసనము, ఎమ్మెల్యేగా జనార్దన్ రావు గారు గ్యారెంటీగా గెలుస్తారు, దాంట్లో ఏమీ అనుమానం లేదని చెప్పి మేము ఎప్పుడూ అనుకున్నాం సార్. అది మేము 6 నెలలకు ముందే మేము నిర్ణయించుకున్నాం.
మా జనార్దన్ గారు అంతకుముందు ఆ 5 సంవత్సరాల్లో ఆయన పడిన కష్టము, పడిన యొక్క వ్యవహారము, ఏడి జనార్దన్ గారు అంటూ జనమే జనార్దన్ గారిని బాగా అభిలషించారు సార్. అప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా సార్ గ్యారంటీ గెలుస్తాడు, ఆయన గెలుపుకి ఏమి అడ్డు లేదని చెప్పి అనుకున్నాం. ఆ విధంగానే రిజల్ట్ వచ్చింది. కాకపోతే కొద్దిగా స్పీడ్గా ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చిందంటే ప్రజలు ఇంకా మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా సఫర్ అయ్యారని ఇప్పుడు అర్థమవుతుందండి సార్. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ కార్యక్రమాలు ఏం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ? మేము వచ్చిన తర్వాత ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు సార్. మా మీద నమ్మకం ఉంది సార్. 4,000 రూపాయలు ఎప్పుడైతే పెన్షన్ ఇచ్చామో, ఒకేసారి 3 నెలల పెన్షన్ కూడా కలిపి ఇచ్చామో అంతా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. 60 లక్షల మందికి మేము ఇవ్వగలిగామంటే అదీను ఉదయం 6 గంటలకే బిగించేసి 7 గంటలు 8 గంటల లోపల సుమారు 9-10 గంటల లోపల 50% పైనే మేము అందరికీ ఇవ్వగలిగామంటే అది ఒక రకంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్లాను, ఆయన యొక్క పరిపాలన విధానం వల్లే ప్రజలకి ఈ పెన్షన్లు ఇచ్చే దాంట్లో పూర్తిగా సాటిస్ఫై అయ్యి 100% విజయం సాధించాము సార్. తదుపరి ఆయన ఏం చేశారంటే అటు వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన ఆఘాతాలు అవన్నీ ఎట్లా తీయాలనే విషయం ఆలోచిస్తూ ఇట్లు మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పటికి అంచనాలు వేసుకుంటూ మా ఎమ్మెల్యే గారులను కానీ ఎవరైనా మన నియోజకవర్గ ఇన్ఛార్జీలను కానీ వాళ్ళ యొక్క అవసరాలు ఏమిటి అని తెలుసుకుంటూ కొద్దిగా నిధులు విడుదలిస్తూ దీంట్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు కూడా పెంచడం వలన ఆయన యొక్క పరిపాలన కొత్తగా వచ్చినప్పటికి కూడా ఆయన పరిపాలన విషయంలో తెలుసుకొని మమేకమయ్యి వచ్చాం కదా ఏదో సాటిస్ఫై చేద్దాం, ఏదో ఎంజాయ్ చేద్దామనే కాకుండా ప్రజలకి మేలు చేసే ఉద్దేశంతో ఒకరికి ఇద్దరవడం వలన ఈ పరిపాలన అనేది చాలా సులువుగా జరిగిపోతుంది సార్. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. రేపు 2వ తారీఖు నుంచి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వటము, 5వ తారీఖు నుంచి కొత్తగా పెన్షన్లు ఇవ్వటం కూడా కార్యక్రమం బిగిన్ చేశాము. అలానే వంట గ్యాస్ కూడా ఇచ్చాము. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి వెనకాడాడు, ఆయన ఇంకా ఎక్కువ ఇవ్వాలనేది ప్రజల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతుంది సార్. ఎందుకంటే మాకు అర్థమవుతుంది సార్ ఎప్పుడు మీరు వస్తారు మా ఇంటికి అని అట్లాగే మమ్మల్ని వాళ్ళే ఆహ్వానిస్తున్నారు సార్. ఖచ్చితంగా మేము ఈ పరిపాలన విషయంలో విజయవంతం అయ్యామని మేము గట్టిగా చెప్పగలం సార్. థ్యాంక్ యూ సార్.